దేశవ్యాప్తంగా పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమలలో ఈ నెల 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఈ నెల 21న ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఎస్వి హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్రికులు మరియు స్థానికులు కొరకు జీపుల ప్రకటనలు చేస్తూ అవగాహన కల్పించనున్నారు. అన్ని టీటీడీ ఒక ప్రకటనలో ఈ విధంగా తెలిపింది. అశ్వని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండు, జిఎన్సి టోల్గేటు, సిఆర్ఓ, పిఏసి 1 and 2, కొత్త బస్టాండు, హెల్త్ ఆఫీసు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2, ఏటీసీ, ఎంబీసీ 34, వరాహస్వామి విశ్రాంతి గృహము 1, రాంబగీచా రెస్ట్ హౌస్ 1, కళ్యాణకట్ట, మేదరమిట్ట, పాప వినాశనం, సుపథం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాలబడి, ఎస్వి హైస్కూలు, తిరుమల ఆలయం లోపల వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీల వద్ద కూడా పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఇక ఇందులో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు ఎస్వి హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్రికులు, స్థానికుల కొరకు జీపులో ప్రకటనలు చేస్తూ అవగాహన కలిగించనున్నారు. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమలలో ఈ నెల 21వ తేదీ నుండి పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఈ నెల 21న ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఏదైతే పల్స్ పోలియో కార్యక్రమం ఉందో ఎప్పుడు చేపట్టింది? ఈ నెల 21వ తేదీ నుండి పల్స్ పోలియో కార్యక్రమం తిరుమలలో ప్రారంభిస్తున్నారు. తిరుమలలో చూస్తే అవగాహన కోసం ఒక ర్యాలీ కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు దాని గురించి విషయం తెలియజేయడానికి, సమాచారం తెలియజేయడం కోసం జీపులు కూడా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని నుంచి తాజా అప్డేట్ ఏంటి? రైట్, ఏదైతే పోలియోలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా తిరుమలకు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి తిరుమలలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా, అంటే పల్స్ పోలియో ఇచ్చే సమయానికి ఆయా గ్రామాలలో వారు ఉంటారు కాబట్టి తిరుమలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా గతంలో కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా తిరుమలలో కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కూడా 20వ తేదీ దీనికి సంబంధించి తిరుమలలో అవగాహన ర్యాలీని కూడా నిర్వహించే పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల నుంచి కూడా ఎస్వి హై స్కూల్ నుంచి కూడా బాలాజీ నగర్ వరకు కూడా ఈ అవగాహన ర్యాలీని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్రికులు మరియు స్థానికుల కొరకు అక్కడ ఏదైతే ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తామని తెలియచెప్పడానికి తిరుమలలో స్థానికంగా ఆ జీపుల ద్వారా ప్రచారం కూడా నిర్వహించే పరిస్థితి ఉంది. ఉదయం ఏదైతే 21వ తేదీ ఉదయం 7 గంటలకు ఈ పల్స్ పోలియో ప్రారంభం చుక్కల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం 5 గంటల వరకు కూడా ఇవి భక్తులకు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న వారికి కావచ్చు, వీరందరికీ కూడా పల్స్ పోలియోకి సంబంధించి చుక్కలను వేయడానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఈ పల్స్ పోలియో చుక్కలను తిరుమలలోని పలు ప్రాంతాలలో నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ప్రధానంగా తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, అలాగే ఆర్టీసీ బస్టాండు, జిఎన్సి టోల్గేట్ తో పాటు సిఆర్ఓ, అలాగే పిలిగ్రిమ్ కమ్యూనిటీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలతో పాటు కూడా తిరుమల వరాహస్వామి అతిథి గృహం, అలాగే రాంబగీచా అతిథి గృహాల వద్ద కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా కళ్యాణకట్ట, మేదరమిట్ట, పాప వినాశనం, సుపథం ఇలాంటి అన్ని ప్రాంతాలలో కూడా, అంటే తిరుమలలో దాదాపు 20 నుంచి 25 ప్రాంతాలలో కూడా ఈ పల్స్ పోలియో చుక్కలను పిల్లలకు, అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలకు వేయడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి. దాదాపు ఏదైతే తిరుమల ఆలయం నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చే సమయాల్లో కూడా 5 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తిస్తే వారికి కూడా ఈ పల్స్ పోలియో
చుక్కలను వేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి కేంద్రాల వద్ద ఎవరైతే తిరుమలకు భక్తులు వస్తారో వారికి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న వారికి ఖచ్చితంగా ఈ పల్స్ పోలియోను చుక్కలను వినియోగించుకోవాలనేది ఇప్పటికే తిరుమలలోని టీటీడీకి సంబంధించిన అధికారులతో పాటు అశ్విని ఆసుపత్రి నిర్వహిస్తున్న వారు కూడా సూచనలు సలహాలు ఇస్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తం మీద ఈ పల్స్ పోలియో చుక్కలను తిరుమలకు వచ్చే భక్తులకు అందుబాటులో చేసే విధంగా అనేక కేంద్రాల వద్ద కూడా ఈ పల్స్ పోలియో చుక్కలను వేయడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని చెప్పాలి. రైట్ రైట్ రమేష్ రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.